పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మూడోసారి రోదసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె తిరిగి భూమి మీద ఎప్పుడు అడుగు పెడతారో స్పష్టత లేదు. అంతరిక్షం నుంచి ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీరో గ్రావిటీ వద్ద నెలల తరబడి గడపడంతో కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టమేనని అన్నారు. నేను చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నాను. నడక ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. ఇంతకాలంగా నేను నడవలేదు, కూర్చోలేదు, పడుకొని విశ్రాంతి కూడా తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలి ఆడుతుండడంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అని సునీత వెల్లడించారు. మా మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి, కానీ ఇంతకాలం ఇక్కడ ఉండడం కొంచెం షాకింగ్ అనిపిస్తుంది అని తెలిపారు. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విలియమ్స్ బూచ్ విల్మర్ గత జూన్ 6న బోయింగ్ స్టెరైనర్ క్యాప్సల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసింది. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకల్ హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉంటే వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని, వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా ఎలన్ మాస్క్ విమర్శించారు. సురక్షితంగా తీసుకురావాలని స్పేస్ ఎక్స్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారని, త్వరలో ఆ పని పూర్తి చేస్తామని మాస్క్ తెలిపారు. దాంతో వారిని తిరిగి తీసుకొచ్చే చర్యలు వేగవంతం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.